నమస్తే, వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్. సార్వత్రిక ఎన్నికల సంబంధించి కర్నూలు జిల్లాలో అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పాటించాలని కలెక్టర్ సృజన్ తెలిపారు. ఎవరైనా పాటించకుంటే చర్యలు తీసుకుంటామని, ఎన్నికల సందర్భంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నామన్నారు. డిసెంబర్ నెల నుంచి నేటి వరకు అక్రమంగా తరలిస్తున్న 7,50,00,000 విలువ చేసే మద్యం, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 21 మంది వాలంటీర్లను తీసివేశామన్నారు. ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఎక్కువ సివిజిల్ ద్వారా వస్తున్న కంప్లైంట్లు సుమారుగా 250 కంప్లైంట్లు రావటం జరిగింది. వాటిని 100% యాక్యురసీతో రిజాల్వ్ చేయడానికి ఆర్ఓలందరూ వాళ్ళ ఎఫిషియన్సీని పెంచుకుంటున్నారు. ఎఫ్ఎస్టీ టీమ్స్ కానీ ఎంసీసీ టీమ్స్ కానీ అన్ని కూడా ఇంప్లిమెంటేషన్లోకి రావటం జరిగింది. పోలీసులు ఎస్పీ గారి ద్వారా అన్ని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, మనకి 13 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఉన్నాయి. ఆ చెక్ పోస్ట్ ద్వారా క్యాష్ సీజర్స్ కానీ, లిక్కర్ సీజర్స్ కానీ, ఏదైనా వాల్యుబుల్ మెటల్స్ లాంటివి ఏమైనా సీజర్స్ ఉంటే అవి కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ఎఫ్ఎస్టీ టీమ్స్ హెల్ప్స్తో మనం ఎవరైనా ఎక్కడైనా ఇండ్యూస్మెంట్స్, బ్రైబరీకి కానీ పాల్పడుతుంటే వాటి గురించి కూడా తెలుసుకొని సీజర్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రోజువారీ డైలీ రిపోర్ట్స్ కూడా ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అప్పీల్ చేస్తున్నాము, ఇప్పటి వరకు కానీ మీరు ఓటు నమోదు చేసుకొని ఉండకపోయి ఉంటే కనుక 18 ఏళ్ళు నిండి ఇంకా ఓటు కానీ నమోదు చేసుకొని ఉండకపోయి ఉంటే కనుక దయచేసి నమోదు చేసుకోండి. ఏప్రిల్ 15 తేదీ వరకు అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఓటు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము పనిచేస్తున్నాము. అర్బన్ ఏరియాస్లో ఓటింగ్ శాతం పెంచడము, యంగ్ ఓటర్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేసి ఓటింగ్కి తీసుకురావడం అనేది మాకు ముఖ్య ఉద్దేశంగా స్వీప్ యాక్టివిటీస్ని కూడా చేపట్టడం జరుగుతుందండి. ఈ 7 డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు లిక్కర్లు పోలీసు ద్వారా కానీ ఎస్సీబీ ద్వారా 2 డిపార్ట్మెంట్లు సీజర్స్ చేస్తాయండి. 2 డిపార్ట్మెంట్లు కలిపి ఈ రోజు వరకు 27th డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు 76,686 లీటర్స్ ఆఫ్ లిక్కర్ని సీజ్ చేశారు. దాని వాల్యూ 2 crores అండి. 2,257,000 వాల్యూ ఉండే లిక్కర్ సీజ్ చేశారు. మన దగ్గర థ్యాంక్ఫుల్లీ ఇప్పటి వరకు డ్రగ్స్, నార్కోటిక్స్ అనేది లేదు. ప్రెషియస్ మెటల్ 4.2 కిలోల గోల్డ్, 66 కిలోల సిల్వర్, విచ్ ఇస్ కమింగ్ టు అబౌట్ 3,10,00,000. 2 crore అంటే సుమారుగా 2 కోట్ల వర్త్ అయిన లిక్కరు, 3 కోట్ల విలువైన గోల్డ్ అండ్ సిల్వరు సీజ్ చేయటం జరిగింది. క్యాష్ ఏమో 2.5 కోట్లు. సో వాల్యూ ఆఫ్ ద సీజర్ సో ఫార్ ఇన్ ద లాస్ట్ 3 months ఈజ్ 7.5 crores అండి. బట్ అదర్వైజ్ ప్రచారంలో పాల్గొంటున్నా మేము నిర్దాక్షిణ్యంగా తీసేయాల్సి వస్తుంది. బికాస్ దే ఆర్ నాట్ సపోజ్ టు. ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఈ రోజు వరకు మనం 21 పీపుల్ని తీసేసాం. వాలంటీర్స్ 21 మంది వాలంటీర్స్ని తీసేయాల్సి వచ్చింది. బికాజ్ వాళ్ళకి పదే పదే చెప్పినా, వాళ్ళకి అడ్వైస్ చేసిన, భవిష్యత్తులో ఉద్యోగం మీద ఎఫర్ట్ పడుతుంది అని చెప్పినా, తెలుసో తెలియకో వాళ్ళు మళ్ళీ ప్రచారంలో పాల్గొంటున్నారు అని తెలిసిన తర్వాత వీఆర్ రిమూవింగ్ దెమ్ సమ్మరీలీ. 21 పీపుల్ని ఈ రోజు వరకు తీసాం మనం మన జిల్లాలో. We don't recognize all that. చెప్తుండొచ్చు, ఐ కాంట్ కంట్రోల్ వేరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కంట్రోల్ చేయను. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ వాలంటీర్, నా ఉద్యోగం ఏంటి, నేను ఎంతవరకు ఏం చేయొచ్చు, ఏం చెయ్యొద్దని చెప్పారు నాకు తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. నేను అంతకు మించి చేశాను. దెర్ ఇస్ నథింగ్ టు బార్ కదండి. కాకపోతే క్రిమినల్ కేసు పెడితే ఇబ్బంది అవుతుంది. కొన్నిసార్లు ఎంసీసీ వైలేషన్స్ పదే పదే చెప్పినా జరగకపోతే మళ్ళీ వైలేట్ చేస్తున్నారంటే మేము క్రిమినల్ కేసు పెడతాం. క్రిమినల్ కేసు పెడితే ఇబ్బంది అవుతుంది.